వినాయక, విఘ్ననాథ నామాలు ఎన్నో. ఆ నామాలతో పాటు రూపాలు కూడా అనేకం. అయితే కరీంనగర్‌లో ఇప్పుడు ఒక పైలట్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కరీంనగర్ రామగుండం బైపాస్ రోడ్‌లో అంటే ప్రధానంగా ఆటో నగర్‌లో ఉన్న బైపాస్ రోడ్‌లో ఒక ప్రత్యేకంగా అంటే ఏదైతే ఏరోప్లేన్‌కి సంబంధించి మూషిక్ వాహన్ అనే విమాన్ అనే పేరుతో కూడా ఒక ప్రత్యేక పైలట్ అవతారంలో కూడా వినాయకుని నెలకొల్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే విమానం ఆ నమూనా తరహాలో కూడా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా ఎయిర్ హోస్టెస్‌తో పాటు వినాయకుడు అయితే ప్రధాన పైలట్‌గా వినాయకుడు కూడా పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా నిర్వాహకులైతే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే ప్రతి సంవత్సరం కూడా ఘన్‌శ్యామ్ ఓజా ఏదైతే రోడ్డు భద్రత నివారణకు సంబంధించి ఆ ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టే ఘన్‌శ్యామ్ ఓజా ఈసారి గతంలో కూడా పలుమార్లు కుల వృత్తులకు సంబంధించి వైద్య సేవలకు సంబంధించి, ఇతరత్ర సేవలకు సంబంధించి వినాయకులను ఏర్పాటు చేసిన క్రమంలో ఈసారి వినూత్నంగా పైలట్ వినాయకుడిని మాత్రం నెలకొల్పారు. అయితే ఈ వినాయకుడిని సందర్శించడానికి ఒక బోర్డింగ్ పాస్ రూపంలో కూడా అయితే రూ. 25 అంటే ఏదైతే మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు బోర్డింగ్ పాస్ ఎలా ఉంటుందో అదే తరహాలో బార్‌కోడ్ స్కానర్‌తో పూర్తిగా ఈ బోర్డింగ్ పాస్‌ని ఏర్పాటు చేసి రూ. 25 నామమాత్రపు ఛార్జీలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా ఏదైతే వైట్ రేషన్ కలిగిన వారికితో పాటు చిన్న పిల్లలకి ఉచితంగా కూడా ఈ సేవలనైతే అంటే ఈ వినాయకుని దర్శనమైతే కల్పించనున్నారు. దీంతో మాట్లాడడానికి మనతో పాటు నిర్వాహకులున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అంటే మీరు ప్రతిసారి కూడా ఒక వినూత్నంగా అంటే ఈ గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా వినూత్న గణపతులను ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి ఈ పైలట్ గణేష్ ఏర్పాటు చేశారు. ఎందుకని ఈ ఆలోచన? నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క పైలట్ గణేష్ వినాయకుడు ఎందుకు తీసుకొచ్చామంటే, ప్రతి ఏడాదిలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మేము ముంగటికి వస్తాం. సోషల్ మెసేజ్‌గా అన్ని మట్టి వినాయకులే. ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గాని, ఎలాంటి వేరే మెటీరియల్‌తోని తయారు చేసినవి కావు. మట్టి వినాయకుడిని కూడా ఒకటి ప్రమోట్ చేయడంతో పాటు, ఈ పైలట్ వినాయకుడు ఎందుకు తీసుకొచ్చామంటే, ఇటీవలే జరిగిన మన భారత సైన్యం యుద్ధంలో గెలిచింది పాకిస్తాన్ మీద. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్‌తోని మంచి మెసేజ్ వరల్డ్ వైడ్ ఇచ్చింది. మనం ఎవరిలో తక్కువ కాదు. మా దేశాన్ని మీద చూస్తే మేము కూడా రెడీ ఉన్నాము అటాక్ చేయడానికని. ఆ ఆపరేషన్ సింధూర్‌ని ఒక పైన చిన్న ఫ్లైట్ డెమో పెట్టాము. ఈ పైలట్ వినాయకుడు ఉద్దేశ్యం ఏందంటే, ఇటీవల జరిగిన అహ్మదాబాద్‌లో కూడా సంఘటన జరిగింది. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎయిర్ ప్రమాదాలు కూడా బాగా జరుగుతున్నాయి. సో, ఇలాంటివి కాకుండా విఘ్నేశ్వరుడు వచ్చి కాపాడాలి. మనల్ని కూడా కాపాడాలి. ఆ ఫ్లైట్‌లు పాపం పైలట్‌లు కూడా వాళ్ళు కృషి చేస్తారు. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం చేయలేము. సో, ఈ యొక్క పైలట్ వినాయకుడు పిల్లలకు కూడా మెసేజ్ ఇవ్వడానికి మనం కూడా పైలట్ కావచ్చు. అలాగే మనం కూడా ఈ సర్వీసెస్‌ని తీసుకోవచ్చు. రాను రాను ఇంకా ఈ ఎయిర్ సర్వీసెస్ పెరుగుతాయి. సో, అప్పుడు సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి? దాంట్లో సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి? ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి? ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? ఇవన్నీ అంటే లోపట ఫ్లైట్‌లో ఎలా ఉంటది అటెండెన్స్ వాళ్ళకు మనం చెప్పడానికి ఈ కాన్సెప్ట్‌తోని తీసుకొచ్చాము. చిన్న పిల్లలు చాలా మంచిగా స్పందన చేస్తున్నారు. వాళ్ళు కూడా క్వెషన్స్ అడుగుతున్నారు. పైలట్ అవ్వడానికి ఏం చేయాలి? సో, ఇవన్నీ ఆ కోర్సెస్ గురించి కూడా మేము పిల్లలకి ఎందుకంటే చిన్నారులు ఫోకస్ ఎక్కువ చేస్తారు. సో, వాళ్ళకి చెప్పడానికి ఒక కాన్సెప్ట్ పిల్లలకు మెయిన్‌లీ పిల్లలకు ప్లస్ సోషల్ మెసేజ్ వెళ్ళాలని మాకు ప్రయత్నం ఉంటది. ఓకే. థాంక్ యూ. అంటే మీరిప్పుడు చూడొచ్చు. ఏదైతే మీరు ఈ ఫ్లైట్ ఎక్కిన వెంటనే కూడా ఎయిర్ హోస్ట్ స్వాగతం పలుకుతూ కూడా తమ అంటే ఈ భక్తులకు సంబంధించి స్వాగతం పలుకుతున్నట్టుగా కూడా ఒక ఎయిర్ హోస్టెస్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇటు పైలట్ అంటే ఏదైతే విమానానికి అంటే ప్రయాణికులను తరలించడంలో కీలక పాత్ర పోషించే పైలట్ అవతారంలో కూడా వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో గతంలో చూసుకున్నట్టయితే ఈ ఎయిర్‌పోర్ట్ అంటే ఈ విమాన సర్వీసులకు సంబంధించి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రమాదాల నుండి విఘ్ననాథుడు విఘ్నాలను తొలగించి ప్రతి ఒక్కరిని కాపాడాలంటూ అంటే సదుద్దేశంతో తాము ఈ వినూత్న వినాయకుడిని నెలకొల్పామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్‌తో శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.